తమలో ఉన్న పొందిన శక్తిని ఎవరికి వారు పెట్టుకున్న నియమాల ద్వారా పొదుపు చేసుకుంటారు. అయితే ఆ శక్తిని అపారంగా పెంచుకోవటం మాత్రం ధ్యానం ద్వారానే సాధ్యం. మొదట్లో చెప్పినట్టు పూజా విధానాన్ని అవలంబించడమే ధ్యానం అంటే అనుకునేవారు. భాషాపరంగా అదే ధ్యానం అనేవారికి ప్రణమిల్లి మనం చేయబోయే ధ్యాన సాధనకి వేరే పేరు పెట్టుకుందాం కావాలంటే. కానీ ఇక ముందు తెలుసుకోబోతున్న ధ్యానాన్ని మీకు తెలిసిన ఆ ధ్యానంతో పోల్చి చూడకండి, అన్వయించుకోకండి. ధ్యానం అంటే ఏదో చేయటం అనే అపోహలో కూడా ధ్యానాన్ని ఎప్పటికప్పుడు వాయిదా వేస్తుంటారు. ధ్యానం అంటే నిజానికి ఏమీ చేయకపోవటం. మెడిటేషన్ హ్యాపెన్స్ ఇన్ నాన్ డూయింగ్. మనం ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం. శరీరాన్ని స్థిరంగా ఉంచినప్పుడు కూడా బుర్రలో ఆలోచనలు రొద పెడుతూనే ఉంటాయి. ఈ ఆలోచనలు మానసిక స్పందనలే తప్ప వేరేమీ కావు. మెదడులో అనుభవాలు చేర్చిన విషయాలు అంటే డేటా ఉంటుంది. అది బాహ్యంగా గ్రహిస్తున్న వాటితో ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. అంటే అప్డేట్ అవుతుంటుందన్నమాట. ఆ సమయాల్లో మనసు రకరకాలుగా స్పందిస్తుంటుంది. తను చూసి, విని, ఆఘ్రాణించి, రుచితో, స్పర్శతో గ్రహించిన వాటికి ప్రస్తుతం గ్రహిస్తున్న వాటిని పోల్చి వాటికి సంబంధించిన డేటాని వెలికితీసి పునరాలోచన చేస్తూ ఉంటుంది మనసు. అందుకే ఆలోచనలు ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటాయి మనల్ని. మనకున్న పంచేంద్రియాలతో ఎప్పుడూ ఏదో గ్రహిస్తూనే ఉంటాం. అందుకే ఎప్పుడూ తర్జన భర్జనలు. ధ్యానాన్ని కూర్చున్నప్పుడు పంచేంద్రియాలని అంతర్ముఖం చేయమంటానికి అదే కారణం. వీటి మీద కళ్ళం మనస్సు చేతిలో ఉంటుంది కాబట్టి ముందు ఈ పంచేంద్రియాలు సమీకరిస్తున్న వాటికి మనస్సు ప్రతిస్పందించకూడదు. అప్పుడు గ్రహించిన వాటికి అనుగుణమైన విషయాలను వెతకటం అనే ప్రక్రియ తగ్గిపోవటం వలన ఆలోచనలు సన్నగిల్లి చివరికి ఆలోచనారహితమైన స్థితికి వస్తారు. నిజానికి అది స్పందనారహితమైన స్థితి, దేనికి రియాక్ట్ కాని స్టేట్. ఆలోచనారహితమైన స్థితి అంటే ఆలోచించే శక్తిని కోల్పోవటం మాత్రం కాదు. ధ్యానం అయిన తర్వాత చూస్తే ఆలోచించే శక్తి పెరిగిందని తెలుస్తుంది. ఆలోచనారహితమైన స్థితికి రావాలి అంటే ముందుగా ఆలోచించే అవసరం లేని స్థితిలో ఉండాలి. శక్తి వస్తుంది కాబట్టి ఊరంతా తిరుగుతూ పనులన్నింటినీ చక్కబెట్టుకుంటూ ఆలోచన లేకుండా స్తబ్దుగా ఉంటాను అని అనుకుంటే చాలా పెద్ద పొరపాటు అవుతుంది. పనులన్నింటినీ నెరవేర్చుకొని లేదా పనిలోకి వెళ్లే ముందు ఒక స్థలంలో స్థిరంగా కూర్చొని ధ్యానానికి ఉపక్రమించాలి. అందువలన ఆసనానికి కూడా ప్రాధాన్యత ఉంది ధ్యాన సాధనలో. ధ్యానానికి పద్మాసనం యోగ్యమైంది లేదా సిద్ధాసనం. అది రానివారు ఆ ఆసనాలు వచ్చిన తర్వాతనే ధ్యానానికి ఉపక్రమిస్తానని వాయిదా వేయక సుఖాసనంలో కూడా ధ్యానం చేయొచ్చు. వెన్నెముకను నిటారుగా సరళ రేఖలో ఉంచుతూ ఏ భంగిమలో ఏ శరీరావయానికి ఎక్కువ ఒత్తిడి కలగదో అది ఎన్నుకోవచ్చు కూడా. రెండు చేతులను కలిపి ఆ కలిపిన చోట కూడా ఎటువంటి ఒత్తిడి లేకుండా ఉంచినట్టయితే సర్క్యూట్ పూర్తయి దొరికే శక్తిని దుర్వినియోగం కానివ్వదు. కింద ఆసనం అంటే పీట, దాని మీద వస్త్రం వేసుకోవటం కూడా ముఖ్యమే. మనం శక్తిని గ్రహించేటప్పుడు శరీరంలోని అణువణువులోనూ ఎలక్ట్రాన్స్ ఉత్తేజితమవుతాయి కాబట్టి భూమి వాటిని గ్రహించకుండా, హరించకుండా అంటే అర్థవ్వకుండా ఉండటం కోసం అది అవసరం. ఇవే కాకుండా సమయం, స్థలం, దిశ ఇవన్నీ ఎక్కువ లాభం పొంది ఎక్కువ శక్తిని గ్రహించడానికే కానీ అందులో ఏది కుదరకపోయినా ధ్యానం అనేటానికి కాదు. శరీరాన్ని స్థిరం చేసి మనస్సును ఎగిరిపడకుండా చేసి అన్ని పనుల్లోంచి విముక్తులైనట్టేనా? దాదాపు నాన్ డూయింగ్లోకి, నిశ్చల స్థితికి రావటానికి ఇవి చాలా వరకు. కదలికలు లేవు కాబట్టి మానసిక స్పందనలు లేవు కాబట్టి మన శక్తిని ఖర్చు పెట్టకుండా జాగ్రత్త చేసుకుంటున్నాం. కానీ ఇంకా ఒకటి ఉంది. మనం భుజించిన ఆహారం జీర్ణమై శక్తిని ప్రసాదించడానికి కూడా కొంత శక్తిని ఖర్చు పెడుతున్నాం. మరి దాన్ని ఆపేదెలా? అది కూడా జరిగితే దాదాపు చాలా వరకు అని అనుకోనక్కర్లేదు, పూర్తిగా సిద్ధమైనట్టే. కొద్దిగా ఆకలి వేయగానే గబుక్కున ఏదో నోట్లో వేసుకుంటారు కొందరు, ఏదో కొంప మునిగిపోయినట్టు. కొద్దిగా ఆకలి వేస్తోంది అంటే సేవించిందంతా జీర్ణమైంది అని సంకేతం.
అదేదో మృత్యువు నుంచి వచ్చిన హెచ్చరికలా, కలవరపరిచే మెసేజ్లా భావించక్కర్లేదు. భుజించిందంతా అరిగింది అంటే ఆ విషయంలో కూడా మనం శక్తిని ఖర్చు పెట్టనక్కర్లేదన్నమాట. ఇప్పుడు చూడండి, ధ్యానం చేయడానికి ఎంత మంచి సమయం దొరికిందో. అందుకే భోజనం చేసే ముందు ధ్యానం చేయటం ఒక నియమంగా పెట్టారు. ధ్యానం అంటే వేరే అర్థం తీసుకున్నవారు తమ శక్తిని ఖర్చు పెడుతున్నారే కానీ దివ్యశక్తిని గ్రహించే కార్యక్రమాన్ని మటుకు చేపట్టడం లేదు. భక్తి సాధనలో ఉన్న లాభం వాటికి ఉంది. ధ్యానం కుదరటం, శక్తిని గ్రహించటం విషయంలో మాత్రమే అలా చెప్పాల్సి వచ్చింది. ధ్యానం అంటే ఏమి చేయకుండా ఉండటం అని తెలుసుకున్నాం. అలా ఏమి చేయకుండా ఎలా ఉండాలో, ఏ సమయం దానికి అనుకూలంగా ఉంటుందో కూడా కొద్దిగా తెలుసుకున్నాం. భోజనానికి ముందని ఏ సందర్భంలో కనీసం ఒక గంట సేపు నిరాటంకంగా ధ్యానం ఉండగలరో అది మంచి సమయం సాధకులకు అని అర్థమైంది. ఒక గంట సేపు కేటాయించిన పంచేంద్రియాలను అంతర్ముఖం చేసుకొని మనసును ఉరకలు వేయకుండా కళ్ళెం వేయటం వెంటనే సాధ్యం కాదు. సాధించిన తర్వాత కూడా కొద్దిసేపట్లో తెలియకుండానే మళ్ళీ ఆలోచనలో పట్టడం జరుగుతుంటుంది. అటువంటి ప్రతికూల వాతావరణాన్ని నుంచి కాపాడుకోవటం కోసం కొన్ని జాగ్రత్తలు, కొంత అవగాహన అవసరం.